హలో హాయ్. నెక్స్ట్ ట్రిప్ గోవాకి ఫ్రమ్ రాజానగరం. 6 o'clock అనుకున్నాము బయలుదేరడం. ఇంకా 5 నిమిషాలు ఉంది మేము అనుకున్న టైంకి. బట్ జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇవాళ మామూలుగా అందరికన్నా లేట్గా మా అయ్యగారు వస్తారు, మిస్టర్ వెంకటరత్నం. కానీ ఇవాళ ఆయనే ఫస్ట్ వచ్చేసారు. మన డీల్ కదా, లేట్గా ఎవరు వస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి పే చేయాలి బ్యాచ్ మొత్తానికి. సో ప్రస్తుతానికైతే మేము దాంట్లో ఎస్కేప్ అయ్యాం. అందరూ రెడీగానే ఉన్నారు. జగదీష్ ఒక్కడే ఇంకా రెడీ అయ్యడో లేదు తెలీదు. సో మనోడు లేట్ అయితే బ్రేక్ఫాస్ట్ మనోడు కొట్టేయడమే. ఇవాళ మా అయ్యగారే ఫస్ట్ వచ్చారు అందరికన్నా. చూసారా మా అయ్యగారు షాపింగ్? అక్కడ కొత్త షూ వేసాడు, లైట్ రైడ్ క్రాక్స్. ఇది క్రాక్స్, మళ్ళీ ఇంకో షూ. ఈ బ్యాగ్ ఓన్లీ షూస్ కోసం అన్నమాట, చెప్పుల కోసం. అది ఆ రేంజ్లో ఉంటుంది మా అయ్యగారి తోటి. అసలు ఇన్ని 3 పేర్లు ఫుడ్ ఫేర్ ఎలా పెట్టుకోవాలని ఎలా అనిపించింది మా అయ్యగారు మీకు? ఫ్యాన్స్ మీ దాంట్లో వచ్చేసింది మా రైడ్ వచ్చేసింది. మా రైడ్ వచ్చేసింది. ఏం మార్చిపోలేదులే. అది వచ్చింది గెలదే అప్పుడు వస్తారు. ఖాళీ లేదు, వెనకాల కూర్చో. ఓ మై గాడ్, కరెక్ట్ సరిపోయిందా? ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. అది పొద్దున బొట్టెట్టుకుని రెడీ అయిపోయాడు. రిచ్గా ఆటోలోంచి దిగుతున్నాం గోవా వెళ్ళడానికి. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మన ఫ్లైట్ ఏ టైంకి ఉంది? యాక్చువల్గా 8:30కి. మనం 6:40కి వచ్చేసాం. లోపలికి వెళ్ళి సరదా కాసేపు కూర్చొని అప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం. మన బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. 8:20 బెంగళూరుకి. హైదరాబాద్కి ఎప్పుడు 8:05 అదే అనుకుంటాం. మంది 711 ఓ నా బ్యాగ్ తెచ్చుకోవాలి. ఓకే, ఫైనల్లీ చెక్ ఇన్ అయిపోయాం. అందరూ డ్రెస్ కోడ్ చూసి కొంతమంది నవ్వుతున్నారు వీడియో, కానీ మేము వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. అందరికీ అర్థమైపోతుంది అనమాట, అందరూ కలిసి గోవాకి వెళ్తున్నారని. సెక్యూరిటీ వాళ్ళు, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఫ్లైట్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు డ్రెస్ కోడ్ సేమ్ బాగుందని. బట్ ఎనీవేస్ చెక్ ఇన్ అయిపోయాము. దేవపాటి జగదీష్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాడు ఇవాళ. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోబోతున్నాం. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు అయితే మనోడితో ఫోటో కూడా తీసుకున్నారు ఇవాళ. అది అట్లుంటుంది మా వాడితోటి. చెక్ ఇన్ అయిపోయింది, ఇంకా టైం ఉంది ఫ్లైట్ రావడానికి. కాసేపు వెయిట్ చేయడమే. బ్రేక్ఫాస్ట్ ఏం బుక్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తెద్దాం అన్నది ప్లాన్. లెట్స్ సీ వెదర్ వి విల్ హ్యావ్ టైం. జగదీష్, హాయ్ జగదీష్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ జగదీష్. అరే అరే అరే, ఫోటోకి రెడీ అయిపోతున్నాడు జగదీష్. ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. వీడియో తీసానులే, నీకు కంగారు పడుతుంది. చూడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. భయపడుతున్నాడు. ఎందుకు వరకు ఎక్కావు కదా, భయపడుతున్నాడు. భయపడిపోయి కళ్ళు వేసుకుంటాడు. భయం వేసి పడుకుంటాడు మావాడు. పిల్లడు బాగా భయపడ్డాడు ఫ్లైట్ దిగినప్పుడు. ఇప్పుడు ఓకేనా? ఓకే, అయిపోయిందా? లేదు, ఇంకోసారి ఎక్కుతావా? ఎక్కుతానండి. ఫస్ట్ సారి చెప్పు. భయపడ్డావా? భయపడలేదు, చాలా ఆస్వాదించానండి జర్నీని. మరి కళ్ళలోంచి 2 కన్నీటి చుక్కలు ఆనంద బాష్పాలండి. ఎందుకు?
బతికే ఉందన్న. మధ్యలో అయ్యి బాబాయ్ అన్నది వాటర్ కోసం అండి. అబ్బా. గొంతుకి ఎండుకుపోయి అది చెక్ చేశాను ఆల్చుకున్నాడా లేదా. ఏదో తెలియక అసిస్టెన్స్ బటన్ నొక్కేసాడు. వాళ్ళు వచ్చాక ఎందుకు కొడుతున్నారు ఏమడుతున్నారో తెలియదు. కంగారు పడిపోయాడు. కంగారు పడలేదండి. దిగేటప్పుడు ఏమో ఎత్తి గుద్దేసుకున్నాడు. జగదీష్ ఫుడ్ కోసం ఎత్తుక్కుంటూ పిజ్జా హట్ లో ఆగాము. పిజ్జా హట్ లో చాలా అంటే చాలా దారుణంగా ఏ ఆప్షన్ లేక పాపం పాస్తా ఆర్డర్ చేశాడు కిషోర్. హ్యాండిల్ చేయలేనేమో అని చెప్పి బాధపడుతున్నాడు. రప్పలు There are 8 emergency exits on this aircraft. 2 at the front. గోవా ఫ్లైట్ ఎక్కాము. భయంకరమైన టర్బులెన్స్. బయటలో గేమ్ ఆడుతున్నా జగదీష్ భయపడుతున్నాడు బాగా. ఎలా చూడు చూడు. అరే 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 ఏం యాక్ట్ చేస్తున్నావు జగదీష్? కిటికీ నుంచి వస్తావు బయటికి. బాయ్స్ ఫైనల్గా గోవాలో అయితే రీచ్ అయిపోయాము. ఒక ప్రీపెయిడ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. 1500 ఛార్జ్ చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి క్యాలంగట్ మేము ఉన్న లొకేషన్కి అప్రాక్స్ 40 కిలోమీటర్స్ వస్తుంది. 1500 ఛార్జ్ చేస్తున్నాడు. హోప్ఫుల్లీ డ్రైవర్ ఏమో ఎక్స్ట్రా అడగడం అనుకున్నాము. సో లేకపోతే కనుక మంచి డీల్లో వెళ్తున్నట్టే. మాయ గారు ఆల్వేస్ విత్ ఫోన్. అసలు జగదీష్ అయితే మాదిరిగా ఎంజాయ్ చేయలేదు అసలు ట్రిప్స్. ఏం జగదీష్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తావు కదా? ఆస్వాదిస్తున్నాను ప్రస్తుతం. సర్లే. గోవా వెయిటింగ్ ఫర్ క్యాబ్. ఫైనల్లీ గాట్ క్యాబ్. బ్రదర్ వస్తారు టైంకి. కాకపోతే లగేజే కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఓకే అడ్జస్ట్ చేసాం. సో ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఇట్లాగే రూమ్స్ ఉంటాయి లేదు కూడా తెలీదు. ఫస్ట్ ఫ్రెష్ అయ్యి లెట్స్ గెట్ ఆన్ టు పార్టీ మోడ్. ఎక్సలెంట్ రోడ్ బిర్యానీ అండ్ ఎక్సలెంట్ డ్రైవింగ్. బిర్యానీ ఉంది అడుగు. సగం దూరం వచ్చాం అకామిడేషన్కి వెళ్ళడానికి. సిఎన్జి కొట్టించుకోవడానికి ఆగాం. మన క్యాబ్ బాయ్స్ అందరూ దిగుతున్నారు. డ్రైవర్ అయితే బాగున్నాడు. డ్రైవింగ్ ఎక్సలెంట్గా చేస్తున్నాడు. సో హోప్ఫుల్లీ ఇంకో 30 మినిట్స్లో అకామిడేషన్కి వెళ్ళిపోతాం. రూమ్స్ ఖాళీ ఉంటాయని అనుకుందాము. ఎందుకంటే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలేదు. రూమ్స్ చూసాక పే చేద్దాం అనుకుంటున్నాము. వాడు ఈ లోపల ఎవరన్నా వస్తే ఇచ్చేస్తాను అన్నాడు. క్యారీ ఆన్ అని చెప్పాం. హోటల్స్ అన్నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి, అది కూడా పీక్ సీజన్ కాదు అండ్ మిడిల్ ఆఫ్ ద వీక్ కాబట్టి చూడాలి. అక్కడ కుదరకపోతే వేరే చోట మెచ్చుకోవాలి. పక్కనే ఉన్నాయి అన్నీ. హోప్ఫుల్లీ ఫస్ట్ హాఫ్నే సెట్ అవ్వాలి అని కోరుకుందాం. క్యాబ్ వాడు ఎక్స్ట్రా ఏం అడగలేదు. లొకేషన్ దగ్గర దింపేశాడు. కాకపోతే ఈ హోటల్కి ఎంట్రన్స్ సీట్ అర్థం కావట్లేదు. వెతుక్కుంటున్నాం ప్రస్తుతానికి. 1450 అయింది ఎయిర్పోర్ట్ నుంచి క్యాలంగట్ వరకు రావడానికి. మంచి డీల్. సో బయటకు వచ్చి వాళ్ళకి వీళ్ళకి బేరం ఆడుకుంటే ఇంకా తక్కువ రావచ్చు. బట్ వీళ్ళైతే సేఫ్గా తీసుకొచ్చి దింపేస్తారు. బయట వాళ్ళు మనం నమ్మలేం కదా. ప్రీపెయిడ్ వాళ్ళు అయితే కొంచెం నమ్మచ్చు. లెట్స్ సీ రూమ్స్ ఉన్నాయో లేదో. రూమ్స్ తీసుకున్నాము. బాగున్నాయి రూమ్స్. తలుపు వేస్తే రాదులే. అది బాల్కనీ. ఆహా వాడు ఎవడో కారుని చూడు ఎంత బాగా వాడుతున్నాడు. బాబా ఇది బాల్కనీ. స్విమ్మింగ్ పూల్ పైన అంట. స్టిల్ ఇచ్చేస్తున్నాడు మనోడు. ఫోటో తీస్తున్నానేమో అని. ముగ్గురు దీని మీదే.
రూమ్కి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యాము, కొంచెం ఓపిక వచ్చాక తినడానికి బయటకు వచ్చాం. ఏదో కొంటున్నాడు మనోడు. బా కొనుక్కొని రా బాబు, మేము ఫుడ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. నో ఏ వెంకట్ బండి, ఈ షర్ట్లు కొనేసుకుంటే గొడవలేదు, ఈ షర్ట్లు కొనేసుకుంటే గొడవలేదు. వెళ్ళి ఫుడ్ చూద్దాం ఎలా ఉందో. సముద్రానికి వచ్చాం, ఎవరికన్నా చూస్తే తెలిసిపోతుందని చెప్పి మనోడు కళ్ళజోడు కొనుక్కున్నాడు చూడడానికి ఇబ్బంది లేకుండా. అది వదిలే. దమ్ బిర్యానీ, నాన్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాం. ఇంకా రావాలి, ఆకలిస్తుంది. ఫీలింగ్ హంగ్రీ, వెయిటింగ్. లంచ్ అయిపోయింది, 5 o'clock లంచ్ చేసాం. ఫుడ్ అయితే బాగుంది. సముద్ర రెస్టారెంట్ వస్తే ట్రై చేయండి. తెలుగు ఫుడ్ మిస్ అవ్వకూడదు, గోవా వచ్చినా సరే అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. నాన్ వెజ్ మీల్స్ 290 ఛార్జ్ చేశారు. ఓతఫిట్ కర్రీ బాగుంది. నాన్ వెజ్ మీల్స్ అంటే ఒక చికెన్ కర్రీ ఇస్తున్నాడు అంతే, మిగతావన్నీ వెజ్ కర్రీసే. బాగుంది. అండ్ చికెన్ దమ్ బిర్యానీ 150 ఛార్జ్ చేస్తున్నాడు, అది కూడా బాగుంది. ఫీడ్బ్యాక్ బాగుంది. సో ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. సముద్ర తెలుగు రెస్టారెంట్ ట్రై చేయండి. బాబులకి అయితే హెవెన్ అని చెప్పాలి. కిరాణా కొట్టేదో అర్థం కావట్లేదు, మందు కొట్టేదో అర్థం కావట్లేదు. చీప్ రేట్లో మంచి లిక్కర్ దొరుకుతుంది ప్రతి చోట. బాగుంది. లిక్కర్ బాబులు అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎటు చూసినా అయ్యే షాపులు. ఇంకా మనం కాలంగట్ ఏరియాలో ఉన్నాము, బాగా సైడ్ వెళ్ళలేదు. కాలంగట్టు బాగా ఇవి పక్కనే ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటాయి ఒకటి. సో ఇవాళ కాలంగట్ ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, రేపు బాగా ఏరియా. ప్లేస్ అయితే చాలా బాగుంది. వావ్, ఇది బాగుంది అసలు. ఈ దారంతా కూడా మంచి రిసార్ట్స్, టాటూ షాప్స్ అన్నీ ఉన్నాయి. అకామిడేషన్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్గా మనం ఆఫ్ సీజన్లో వచ్చాం కదా, సో రూమ్స్ చాలా బాగున్నాయి. ఈ షర్ట్స్, కామన్ షర్ట్స్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎంతో లేదు, 200, 250, 150 ఆ ప్రైస్లో ఉన్నాయి. సో పెద్దగా డ్రెస్సులు తీసుకోక్కర్లేదు. వచ్చేటప్పుడు ఒక పేరు తీసుకోండి, మిగతావన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అది ఓకే. ఇప్పుడు బాగా బీచ్లో ఉన్నాం. అసలు వైబ్ మామూలుగా లేదు ఇక్కడ. క్రౌడ్ పర్లేదు, బాగానే ఉన్నారు. గురువారం అయినా సరే బాగానే ఉన్నారు. థర్స్డేనే ఎలా ఉందంటే సాటర్డే సండే తుమ్మేస్తారేమో. మొత్తం ఈ పొడుగుతో నైట్ లైఫ్ చాలా బాగుంది. సో ఈవినింగ్ 6 తర్వాత నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్ళు బాగా బీచ్కి వచ్చేయడం బెటర్. క్రౌడ్ బాగానే ఉంది. అండ్ వీకెండ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మొత్తం టీటోస్ లేనవి కూడా ఇక్కడ దగ్గరే. సో మీకు కొంచెం ఓపిక పోయే వరకు ఇక్కడ ఉండి 8 o'clock ఆ టైంకి లైట్గా ఏమైనా తినేసి టీటోస్ లైన్లోకి వెళ్ళి ఏదో పబ్లో దూరారంటే నైట్ 20 గంట వరకు కాళ్ళు ఇరగొట్టేసుకునే దాకా డ్యాన్స్లు వేసుకోవచ్చు. ఇంకా అది బాగుంది, చాలా బాగుంది వైబ్ ఇక్కడ. ఎవర్రా గోవాలో ఆఫ్ సీజన్లో జనాలు ఉండరు అని చెప్పింది? చూడండి వైబు, అది కూడా థర్స్డే అప్పుడు. అసలు ఓ రేంజ్లో ఉన్నారు జనాలు. గురువారం అయినా సరే, వీకెండ్స్ ఇంకా బాగుంటారు. సో ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. సెప్టెంబర్ ఆల్రెడీ హాఫ్ అయిపోయింది కాబట్టి. సో ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోండి, చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. మంచి తరుణం మించినా దొరకదు, అది చూసాం. ఫుల్ వైబే వైబ్ అసలు. సముద్రం మీద చూడండి లైటింగ్ ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం బీచ్ అంతా చాలా లైవ్లీగా ఉంది థర్స్డే అయినా సరే. టీటోస్ లేన్ వైబ్ చూడండి ఎలా ఉందో. సూపర్ వైబ్, సూపర్ వైబ్, వైబే వైబ్. మీరేమో ఆఫ్ సీజన్ అది ఇది అంటున్నారు. చూడండి ఆఫ్ సీజన్లో కూడా బాగుంది టీటోస్ లేన్ తిరగడానికి. టీటోస్ లైన్ తిరిగాం ఇప్పుడు దాకా, బాగుంది, చాలా బాగుంది టీటోస్ లైన్. క్రౌడ్ బాగున్నారు.
సో ఆఫ్ సీజన్లో కూడా క్రౌడ్ ఇలాగే ఉంటారు అనుకుంటా. సో ఎప్పుడైనా వస్తే సరదాగా ఒక 1 hour 2 hours దొరికినా సరే టీటోస్ లేని రండి, ఫుల్ టైం పాస్ అయిపోతుంది. అది బీచ్లో ఫుల్గా తిరిగాక రూమ్ దగ్గరికి వస్తాం. ఫుడ్ పార్సల్ తీసేసుకుంటున్నాం, కూర్చొని తినేంత ఓపిక లేదు. హోటల్ పక్కనే మన ఆంధ్ర రుచులు అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ నీట్గా టొమాటో రైస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ రైస్, ఎన్ని రకాల రైస్ టైప్స్ ఉంటే అన్నీ తీసుకుని వెళ్తున్నాం 6 వెళ్ళి ఇప్పుడు భోజనం చేసి పడుకొని రేపొద్దున కొంచెం లేట్గా లేసి అప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగుదాం అనుకుంటున్నాం. ఇందులో సగం మంది ఆల్రెడీ పూల్లో దొరికేస్తారు. ఇవాళ నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల నేను ఇవాళ దిగలేదు పూల్లోకి. రేపొద్దున చల్లరిగిపోవాలి కోల్డ్ సెట్ అయితే.